ఏదమ్మా నీకు సంతోషం వస్తే పాట పాడతావు, కష్టం వస్తే పాట పాడతావు. ఇప్పుడు ఇన్ని పుట్టెడు కష్టాలలో ఉన్నావు. చిన్నతనంలోనే మీ అల్లుడు బిడ్డ భర్త చనిపోయాడు, అవును సార్. మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇంత కష్టంలో కూడా మళ్ళీ బేరాన్ని కొనసాగించినావు. అవును. ఈ కష్టం వచ్చినప్పుడు నీకు నువ్వు గుర్తు చేసుకొని పాడుకున్న పాట ఏమైనా ఉందా? అల్లుడు చనిపోయినప్పుడు కానీ మీ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ పాడుకున్న పాట, కష్టంలో ఉండే పాట. ఉన్నది సార్. ఆ. నమస్తే. హారామారం నాడు రామలింగయ్య, సోమవారం నాడు నారామలింగయ్య, సోమవారం నాడు రామలింగయ్య, నీ పూజే నేను చేసి నారామలింగయ్య, నీ గుళ్ళే పూజలు రామలింగయ్య, నీ గుండ తారాలు నారామలింగయ్య, నీ గుండల తారాలు రామలింగయ్య, నీ గుళ్ళే పూజలు నారామలింగయ్య, కష్టం వచ్చిన గాని రామలింగయ్య, నిన్ను గోల్తును తండ్రి నారామలింగయ్య, మెట్టు మెట్టుకు నువ్వు రామలింగయ్య, మేలైన దేవుడవు నారామలింగయ్య, చెట్టు కింద కూర్చొని రామలింగయ్య, నీ సేవ చేతయ్యా నారామలింగయ్య, చెట్టు కింద కూర్చొని రామలింగయ్య, నీ సేవ చేతును నారామలింగయ్య. ఇట్లా కొండగట్టు లింగన్న, చెరుగట్లింగ చెరుగట్టు లింగన్న మీ ఊరు దేవుడు. మరి ఇప్పుడు నీ లింగన్న నీ కష్టాన్ని తొలగించి ఓం నమ శివయ్య ఏం తొలగిస్తాడు, నువ్వు నన్ను తీసుకుపోయి అక్కడ వాడిస్తే తొలగినట్టు. ఓకే. కష్టం వచ్చినప్పుడల్లా లింగన్నకి కోరుకుంటాం, కోరుకుంటా, నా శివయ్య కష్టాన్ని కోరుకుంటా, మా ఆయన మీద పాడతా సార్. అదే బాధట్ల భజన చేస్తాను చూడరావే కమల, బాధట్ల భజన చేస్తాను చూడరావే కమల, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్య, కళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, బాధట్ల భజన చేస్తాను చూడరావే కమల, భయనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, ఊరు నిండా కరెంట్లాయే బుల్లోన ఎలుగులాయే, ఊరు నిండా కరెంట్లాయే ఎలుగులాయే, బాధట్ల భజన చేస్తా నువ్వు చూడరావే కమల, బాధట్ల భజన చేస్తా నువ్వు చూడరావే కమల, భజనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, భజనెట్ట చేస్తావయ్యో నన్నెట్ట చూస్తావయ్యా, కళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా, కాళ్ళతో భజన చేస్తా కళ్ళతో నిన్ను చూస్తా. ఏదమ్మా ఊర్లంతా ఎలుగులున్నాయి, ఎలుగుల కింద భజన చేస్తావు, భజన చేసే కమలమ్మను చూడటానికి మరి మీ ఆయన ఎప్పుడైనా వచ్చిండా? వచ్చాడు సార్. వచ్చిండా? నువ్వు పాడే పాటలు, నువ్వు వేసే డాన్సులు ఇవన్నీ మీ ఆయనకి తెలుసా? తెలుసు సార్. కట్ట పొడుచుకుంటున్నాను వస్తాడు. వస్తాడు, వచ్చి చూసి ఏమంటాడు మరి? జోసే ముసలం అంటాడు, ఏమంటాడు? ఆట ఆడపోయినావు, పాట పాడపోయినావు అంటాడు, తిడతాడు. ఓకే ఓకే సరే. అది భర్త గురించి పాడే పాట కదా. నీ కూతురికి చాలా కష్టం వచ్చింది, అతి చిన్న వయసులోనే అంత జరగరాని జరిగింది. ఆ కూతురు గురించి ఏమైనా పాడుకున్నావా? బీరాయి పువ్వుల్లా నా బిడ్డ సరిత సూచన వద్ద, సంపాతి గల్లది నా బిడ్డ రాకున్నా సరచ్చ వరాల నాళ్ళు రావద్ద, అల్లియ పువ్వుల్లా నిన్ను నాలుడు నాగయ్యా సూచన పోవద్ద, సంపాతి గల్లోడు నాళ్ళు రాకున్నా సరచ్చ వరాల నా బిడ్డ రావద్ద. బాగుంది బాగుంది. అయితే ఇది నువ్వే రాసుకున్నావా? సరిత డైరెక్ట్ సరిత పాడుకున్నావు, నువ్వే అల్లుకున్నావు. సరిత అమ్మ అల్లుడి పేరు? అల్లుడి చాలా చక్కగా అల్లుకున్నావు. అల్లుడి పేరు నాగయ్య, కూతురు అందుకోసమే నీ లెక్కనే మీ కూతురు సరిత కూడా మంచిగా పాటల్ని జోసుగా పాడింది, చాలా పాటలు పాడింది. మీ ఇద్దరికి కూడా మా ఛానల్ నుంచి ఏదైనా ఉంటే మంచిగా సపోర్ట్ చేద్దాం. అది ఏదమ్మా, నువ్వు మిరపకాయలు బేరం చేస్తావు సంతలో, నీకు జీవనాధారం అదే. నీకు జీవనాధారమైనటువంటి వృత్తి మీద పాట అంటే మిరపకాయలు అమ్మే బేరం గాని సంత మీద గాని ఏదైనా పాట వస్తే మంచిగా పాడు. భుజార మంగాడి భుజాన గొంగాడి బావో, దొంగల భయమాటశాల బావో, దొంగల భయమాటశాల, అరో పెళ్ళంగాడి లింగమయ్య గుడికాడ బావో, వస్తార సీసాలు సాల బావో, సిలికాము సీసాలు సాల. చాలా చక్కగా పాటలు పాడారు. నువ్వు
ఉన్నటువంటి గొంతుకి నీ పాటలకి మా వైపు నుంచి ఏం సహకారం అందించాలో ఆ సహకారం అందిస్తాం. ఇట్లనే నీ వ్యాపారం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మిరపకాయలు కారంకాయలు నెమ్మరిపాయకాయలు రావాలమ్మా రావాలి. ఎల్లక్క పుల్లక్క రండమ్మ కొందూరు నా మిరపకాయలు రండమ్మ కొందూరు ఎల్లక్క మల్లక్క రండమ్మ కొందూరు నా మిరపకాయలు రండమ్మ కూలళ్ళు పోయేటి ఎల్లాయే మాయక్క నెత్తిన బస్తాలు తెస్తీనే మాయక్క రండమ్మ రండి ఓ లక్ష్మమ్మదినే మిరపకాయలు రండి ఓ దుర్గమ్మదినే రావాలి మిరపకాయలు అక్క రావాలి కాయలు మంచి కాయలు రండి కారం కాయలు రండి రమ్మా రండి చక్కని కాయలు అమ్మో పనిగిరికాయలు నెమ్మరిపాయకాయలు కారం కాయలు రావాలి రావాలి. ఓకే 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 ధన్యవాదాలమ్మా యాదమ్మ, నీకే చాలా చక్కటి పాట ధన్యవాదాలు పాడు. సార్. నువ్వు వ్యాపారం చేసేటటువంటి మిరపకాయల మీదనే చక్కటి పాడి మా పాఠకులందరినీ ఆనందపరిచినందుకు మిరపకాయ. నీకు మరీ మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారు మంచిగా బతుకు బయట పడితే మళ్ళీ బతుకు అమ్ముతానో పాట పాడతాను.